నల్లజర్ల మండలంలో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్థానికులతో కలిసి ఘన స్వాగతం పలికారు. నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామంలో శివాలయం, అయ్యప్ప స్వామి ఆలయాల్లో తానేటి వనిత, గూడూరి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం, నాయకుల ఆత్మీయ సమావేశంలోనూ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, జగనన్న రాష్ట్రంలో విప్లవాత్మక సంక్షేమాన్ని అందించాలని, ప్రజల ముంగిటకే సంక్షేమాన్ని ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఆదాయం 4-5 చేతుల్లోనే ఉండిపోతే, జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ ఆదాయం ప్రజలకు అందిస్తున్నారన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని అందించిన ఘనత జగనన్నదేనని, జగనన్న అభివృద్ధిని ఆదర్శవంతంగా అందించారన్నారు. తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఆయా సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, మరోసారి జగనన్నకు మీ అందరి మద్దతు ఇచ్చి సంపూర్ణ ఆశీస్సులు పలకాలని కోరారు. అనంతరం పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. చోడవరం ఈస్ట్ గ్రామంలో సచివాలయం, ఆర్బీకే భవనాలను ప్రారంభించారు. జిందాల్, మైక్రోసాఫ్ట్, అదానీ, అంబానీ గ్రూప్ లీడర్లందరూ కూడా 358 పరిశ్రమలు పెట్టారు. మన పిల్లలకి 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మీ ఇళ్లలో ప్రతి వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అవునా కదా? వాళ్ళ అభివృద్ధి లేదు, ఇదంతా అభివృద్ధి కాదా? మీరు ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా మీ కుటుంబంలో పిల్లోడు, మీ పిల్ల అమ్మాయి చదువుకుంటే మీ కుటుంబ వ్యవస్థ మారుతుంది, మీ కుటుంబ తీరుతెన్నులు మారుతాయనే ఉద్దేశంతో విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలకి ఓట్లు ఉండవు కదా, మరి డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాడు ఆయన? అంటే మనం బాగుండాలి. మీ ఇంట్లో ఒక పిల్లవాడు లాయరు, ఇంజనీరు, డాక్టరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ కుటుంబ స్థితిగతులు మారుతాయి అనే ఉద్దేశంతో విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు పెట్టి మీరు పిల్లల్ని స్కూల్కి పంపండి, నేను చదివిస్తాను, పనుల్లో పెట్టకండి అని చెప్పి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఆయన. ఎందుకంటే పేద పిల్లలు ఇంగ్లీష్ విద్యకి దూరం కాకూడదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రాణించాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ని ప్రవేశపెట్టాడు. వాళ్ళు ఏంటంటే మాతృభాషను చంపేస్తున్నారని చెప్పి ప్రచారం చేసి, ఎందుకంటే ఆ పార్టీకి చెందిన వారందరికీ కూడా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, పేర్లు నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. అవి ఎక్కడ పడిపోతాయని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ని ఎప్పుడు కూడా ఆయన డెవలప్ చేయాలి. సో విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా ఆరోగ్యానికి. సో మీరు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే అని చెప్పి మీ ఇంటి వద్దకే వైద్యాన్ని పంపించారు. మీ ఇంటికి ఏఎన్ఎంలు వచ్చి చక్కగా బీపీ చూసి, షుగర్ చూసి, రక్త పరీక్ష చేసి చేశారా లేదా? చేశారా? వాస్తవాలు చెప్తున్నానా, అబద్ధాలు చెప్తున్నానన్నా? చేశారు కదా.